బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎన్నికల సమరం మొదలైపోయింది. వివిధ పార్టీలు తమ దూకుడును పెంచాయి. ఎవరికి వారు వ్యూహాలు రచిస్తూ ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక బీజేపీ 52 మందితో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఎంతో కసరత్తు చేసి బీజేపీ అధిష్టానం విడుదల చేస్తున్న తెలంగాణ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా ఆ పార్టీలో అసంతృప్తి చిచ్చు మొదలైంది. సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా బీజేపీ టికెట్ ఆశించిన చాలా మంది నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇలా క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీలో టికెట్ల వ్యవహారం కలకలం సృష్టిస్తుంది. తొలి జాబితాలో చాలా మంది పేరు లేకపోవడంతో అసంతృప్తి రాగాలు మొదలయ్యాయి. విడుదలైన జాబితాలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పేరు లేకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిసి తన ఆవేదనను తెలియజేశారు. అటు పటాన్ చెరువు టికెట్ నందీశ్వర్ గౌడ్కు కేటాయించడాన్ని కొంతమంది బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆయన విషయంలో 8 మంది మండల డివిజన్ బీజేపీ అధ్యక్షులు అల్టిమేటం జారీ చేశారు. వరంగల్ వెస్ట్ స్థానాన్ని ఆశించిన రాకేష్ తీవ్ర అసంతృప్తికి గురై కంటబెట్టుకున్నారు. అలాగే గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటు ఎత్తేసి మళ్లీ ఆయనకే టికెట్ కేటాయించడంతో ఆ స్థానాన్ని ఆశించిన విక్రమ్ గౌడ్ నిరాశకు గురయ్యారు. ఇక తనకు మరో నియోజకవర్గం నుంచైనా అవకాశం కల్పించాలని ఆయన కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తోంది. అయితే మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. ఇక రాజీనామా లేఖను ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. అలాగే మూతోల్ టికెట్ దక్కకపోవడంతో నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి పార్టీకి రాజీనామా చేశారు. మూదోల్ టికెట్ ను బీజేపీ రామారావు పటేల్ కు కేటాయించింది. కాంగ్రెస్ నేతగా ఉన్న రామారావు పటేల్ ఈ మధ్య బీజేపీలో చేరారు. టికెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న రమాదేవి ఈ పరిణామాన్ని తట్టుకోలేకపోయారు. కన్నతల్లి లాంటి పార్టీ తనకు అన్యాయం చేసిందని కన్నీరు మున్నీరయ్యారు. నర్సాపూర్, రామగుండం, ఆదిలాబాద్ లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆదిలాబాద్ టికెట్ పాయాల శంకర్కు ఇవ్వడంపై అక్కడి బీజేపీ నేతల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, ఎప్పుడైతే మొదటి లిస్ట్ జాబితా విడుదలైన తర్వాత బీజేపీ నేతల్లో కొంతమేర అసంతృప్తి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మరి కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉందంటారా? ఏ నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వినల. కొంతకాలంగా కమలం పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి మొదటి విడత జాబితా వెలువడిన తర్వాత కొంత బహిర్గతమైనట్టుగా స్పష్టమవుతా ఉన్నది. ఈ జాబితాలో పార్టీ సీనియర్లకు చోటు దక్కించకపోవడం, అంటే సనత్ నగర్ నుంచి మరి శశిధర్ పోటీ చేస్తారని చెప్పినప్పటికీ ఆయన కూడా కాలేదు. అదేవిధంగా ఉప్పల్ నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించినట్టు ఎన్వీఎస్ఐ ప్రభాకర్, అదే చెన్నూరు నుంచి టికెట్ ఆశించిన కేపీ వివేక్ వెంకటస్వామి, అంటే ఇట్లాంటి చాలా మందికి, డీకే అరుణ గద్వాల్ నుంచి, ఇలా చాలా మందికి ఈ జాబితాలో చోటు లభించలేదు. దీంతో వీరంతా కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీలోని అసంతృప్తి వైపు, అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వివరించి పదవులు అనుభవించి ఆ తర్వాత కొంత అసంతృప్తితోటి బీజేపీలో చేరినటువంటి నాయకుల పైన కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా, అంటే కాంగ్రెస్ ను విన్న వాళ్ళపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రత్యేక ఫోకస్ పెట్టి వాళ్ళను పార్టీలోకి రప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకు సంబంధించి కొద్ది రోజుల క్రితం రేవంత్ రెడ్డి కూడా ప్రకటన చేశారు, పార్టీలో చేరేవారు చేరొచ్చు, పార్టీ నాది కాదు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, అవసరమైతే నేను ఒక 10 మెట్లు దిగుతా అని కూడా ఆయన చెప్పడం. దీని పరిణామమే కొంతకాలంగా అటు బీఆర్ఎస్ నుంచి కానీ ఇటు కాంగ్రెస్ బీజేపీ నుంచి కానీ కొంతమంది పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఇదే అంశాన్ని దృష్టిలో పెట్టిన రేవంత్ రెడ్డి పార్టీ సీనియర్లతో స్వయంగా తాను ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. మీ నాయకత్వంలో నేను పనిచేస్తాను, మీ మరోసారి పనిచేస్తాను కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీలో ఉన్నటువంటి డీకే అరుణ కూడా కొంతకాలంగా పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. డీకే అరుణ కానీ, వివేక్ కానీ, విజయశాంతి, మెదక్ ఎంపీగా పనిచేసిన విజయశాంతి, వీరితో పాటు మరికొంతమంది కొంత బీజేపీలో కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నం చేస్తుండగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉన్నది. వివేక్ వెంకటస్వామి 2-3 రోజులు చేరబోతున్నారని చెప్పి తెలుస్తా ఉన్నారు. అదేవిధంగా మునుగోడు నుంచి రాజకీయ వచ్చినటువంటి రాజగోపాల్ రెడ్డి కొద్ది రోజులు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బీజేపీ శక్తితో కొద్ది మొత్తంగా
ఆయన గెలిపించే ప్రయత్నం చేసేసరికి కొంత వామపక్షాల ప్రోద్బలంతో బీఆర్ఎస్ అభ్యర్థి అక్కడ విజయం సాధించారు. దీంతో ఆయన కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటా ఉన్నారు. ఈ మొదటి జాబితాలో ఆయన పేరు కూడా లేకపోవడం, ఇటు ఎల్బీ నగర్ నుంచి అన్నారు, మునుగోడు నుంచి అన్నారు, ఇటు మునుగోడు నుంచి కానీ ఎల్బీ నగర్ నుంచి కానీ రాజగోపాల్ రెడ్డి పేరు లేకపోవడం కూడా ఆయన కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారు, పార్టీని వీడుతున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఆయన దీనికి సంబంధించి స్పందించి తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయొద్దు అనుకుంటున్నాను, కానీ పార్టీ భవిష్యత్ కార్యక్రమాలను తన రాజకీయ భవిష్యత్తు ఏంటనే విషయంలో 3-4 రోజుల్లో స్పష్టత ఇచ్చారని చెప్పారు. దీన్ని బట్టి చూస్తుంటే ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్న స్పష్టంగా తెలుస్తామని. మరోవైపు ముదోల్ టికెట్ విషయంలో రమాదేవి, జిల్లా అధ్యక్షురాలు రమాదేవి కొంతకాలంగా ఆమె 2 సార్లు పోటీ చేశారు, 2 సార్లు రెండో స్థానం నిలిచారు. అయితే ఈసారి రామారావు పాటిల్ రావడంతో ఆయన టికెట్ కేటాయించారు. ఆమె రాజీనామా చేసి పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తనకు పార్టీ అన్యాయం చేసిందని బోర్డున విలపించారు. మరోవైపు వరంగల్ జిల్లా కీలక నేత పార్టీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి కూడా టికెట్ ఆశించారు. ఆ స్థానంలో రావు పద్మకు టికెట్ కేటాయించడం ఆయన కూడా కొంత అసంతృప్తి ఉన్నారు. పార్టీ నాయకత్వం మీద కొంత ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. అంటే ఇలా చూస్తే పార్టీలో నివురుగా ప్రతినిధులుగా ఉన్నటువంటి అసంతృప్తి ఒక్కసారిగా బగ్గుమనేది దీన్ని ఆసరాగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ దానికి అనుకూలంగా మర్చుకోవడం కూడా నిర్ణయం స్పష్టంగా తెలుస్తా ఉన్నది. వెన్నెల. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.